ధ్వజం ఎత్తుగా ఉండి మంగళప్రదంగా ఉంటుంది. సమాజంలో నువ్వు అందరి చేత ధ్వజస్తంభంలా గౌరవింపబడతావు. అంత గౌరవింపబడడానికి వీలైన మంచి పనులు నీ చేత చేయించి కీర్తినిస్తానని చెప్పడానికి ధ్వజాన్ని పాదాలలో ధరిస్తాట. అందుకని రేఖామయ ధ్వజ సుధా కలశ అమృత కలశం. అమృత కలశం అంటే ఏ అద్వైతానుభూతి అనుభవంలోకి వస్తే ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేకుండా జీవన్ముక్తుడైపోతాడో అటువంటి భగవదనుభవాన్ని, అద్వైతానుభూతిని నీకు నేను కల్పిస్తానని చెప్పడానికి సుధా కలశ, ఆతపత్ర, విసినికర్ర పెట్టి విసిరుకుంటే తాపం పోతుంది. ఆది భౌతిక, ఆది దైవిక, ఆధ్యాత్మికములనేటటువంటి 3 తాపములను నేను తొలగిస్తానని చెప్పడానికి ఆతపత్రం పాదంలో ఉంటుంది. కాబట్టి ఆతపత్ర వజ్రాంకుశాంబురుహకల్పక శంఖచక్రై, వజ్రం ధరించి ఉంటాడు, వజ్ర రేఖ ఉంటుంది. ఆ వజ్రము దేనికి గుర్తు అంటే వజ్రం వజ్రేన భిన్నయేత్. ఎన్ని దుష్కర్మలు ఉన్నా అన్నిటినీ కూడా నేను నా పాదముల దర్శనము వలన కలిగిన పుణ్యము చేత ఉత్పన్నమైన అనుగ్రహము వలన భేదిస్తాను, నీ పాపములు పోగొడతానని చెప్పడానికి. గద ఉంటుంది. ఎటువంటి రాక్షసుల్ని కూడా నేను సంహరించగలిగిన వాడను. కౌమోదకి, ఈ భూమిని కాపాడుతూ ఉంటాను, నేనే, ఈ భూమి నాది అని చెప్పడానికి గదని ధరిస్తాడు. అలాగే శంఖం ఏం చేస్తుంది? స్వామివారి ఊపిరిని తనలోకి తీసుకుని మోగుతుంది, అది విజయానికి పిలుపు. ఈ మైకు నా ముందు ఎలా కూర్చుందో అలా ఆయన ముందు నేను కూర్చుంటే నాలో ఆయనే కూర్చుని నా చేత పలికించి నన్ను ధన్యుణ్ణి చేస్తూ ఉంటాడు. నా చేతి శంఖము నా ఊపిరి చేత మోగినట్టు నా అనుగ్రహము కలిగిన నాడు నా వాక్కులు నీ నుండి బయటికి వచ్చి నా శంఖమవుతావు నువ్వు. అంత కీర్తినిస్తాను. పలికెడిది భగవతమట పలికించు విభుండు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట పలికెద వేరుండుగాధ పలుకగనేలా అంటారే పోతన గారు. అలా నీ చేత నా పలుకులు పలికిస్తానని చెప్పడానికి శంఖము, చక్రము మెరుస్తూ ఉంటుంది. సుదర్శనం, జ్ఞానకాంతులను నీ యందు నింపుతాను. చక్రరేఖ, ఆయన పాదముల యందు పద్మం ఉంటుంది. అది విచిత్రం. ఎందుకని అంటే అసలు లోకంలో గంగలో పద్మం పుడుతుంది, అంతేగాని పద్మంలో గంగ పుట్టదు. గంగానది ఉందనుకోండి, గంగానదిలో పద్మాలు పుడతాయి. ఎక్కడైనా చెరువు ఉందనుకోండి, నీటిని గంగా అంటుంటాం కదా, నీళ్లలో పద్మాలు వస్తాయి, అంతేగాని పద్మాలలోంచి నీళ్లు రావు. కానీ విచిత్రం ఏమిటంటే ఆయన పాద పద్మముల నుండి గంగ పుట్టింది. గంగలో పద్మాలు పుట్టడం లోకంలో సహజమైన విషయం. కానీ వెంకటేశ్వర స్వామి విషయంలో మాత్రం ఆయన యొక్క పాద పద్మముల నుండి నిజంగానే గంగ పుట్టింది. ఎందుకు పుట్టింది అంటే ఒకానొకప్పుడు వామనమూర్తిగా వచ్చినటువంటి శ్రీ మహావిష్ణువు బలిచక్రవర్తి దగ్గర 3 అడుగుల దానం పుచ్చుకొని ఈ భూమినంతటినీ త్రివిక్రమమూర్తి అయి కొలిచేశారు. భూమినేమి, భూమి ఆకాశము అన్నింటినీ కొలిచేశారు. ఆ కొలిచినప్పుడు ఇంతంతై వటుడు ఇంతయై మరుయుతానింతై అభోవీధిపై అంతై తోజదమండలగ్రమణ కల్లంతై మహారాశిపై అంతై చంద్రునకంతయై ధ్రువునిపై అంతై మహర్వాటిపై అంతై సత్య పదోన్నతుండగుచు బ్రహ్మాండంత సంవర్ధి అయ్యి అని పెరిగిపోయారు. అలా పెరిగిపోతుంటే ఆ పాదం సత్యలోకం దాకా వెళ్ళిపోయినప్పుడు అందరూ పెద్ద హడావిడి చేసి శ్రీమన్నారాయణుడి పాదం వస్తోందన్నారు. పాదం వస్తోందంటే ఆయన వస్తున్నారని గుర్తు. ఆయన నాభికమలంలోంచి పుట్టినవాడు బ్రహ్మగారు. తండ్రి గారు వస్తే ఏం చేయాలి? కొడుకు కాళ్ళు కడుక్కోమని నీళ్ళు ఇవ్వాలి. అందుకని ఆయన ఏం చేశాడు? తన పుట్టిల్లిద పొమ్మటంచునదుడు తన్నాభిపంకే రుహంబు నిరీక్షించి నటించి ఉన్నత పదంబున్గాంచి తత్పాద శేచనముంచేచ కమండలూజకములం చల్లించి తత్తోయముల్ వినివీధిన్ ప్రవహించ దేవనదిగా విశ్వాత్మకీర్తి ప్రభన్. బ్రహ్మగారు వచ్చి తన కమండలంలో నీళ్లతో శ్రీమన్నారాయణుడి పాదములు కడిగితే ఆ కడగబడినటువంటి నీరు ఆకాశంలో గంగానదిగా ప్రవహించింది. ఇప్పుడు ఆయన పాదముల నుండి గంగ పుట్టింది. లోకంలో గంగలోంచి పాదాలు పుడతాయి. పైగా ఆయన పాదముల విషయంలో ఒక అద్భుతం ఉంది. పద్మాల వంటి కందులు కలిగినది పద్మావతి. ఆమె తన యొక్క మనస్సనబడేటటువంటి పద్మంలో పద్మముల వంటి నేత్రములు కలిగినటువంటి పద్మనాభుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి పెట్టుకుని పద్మముల వంటి తన కరములతో తన చేతులతో ఆయన పాద పద్మములను ఒత్తుతూ ఉంటుంది. తల్లి తన భర్త పాదములు ఒత్తుతుంటే పిల్లవాడు వచ్చి పక్కన కూర్చుంటాడు. పద్మనాభుడు గతి అయి మమ్ములనుగాచే పద్మనాభుడు అంటాడు అన్నమాచార్యులు వారు. అలా పద్మనాభుడు ఆయన యొక్క నాభికమలంలోంచి పుట్టినటువంటి బ్రహ్మగారు ఆ పద్మావతి లక్ష్మీదేవి పక్కన కూర్చుని ఉంటాడు. ఇప్పుడు
పద్మముల వంటి నేత్ర సౌందర్యం కలిగినటువంటి పరమాత్మ ముఖంలో ఆ నేత్రములను చూసి మురిసిపోతుంటుందిట లక్ష్మీదేవి. రామ కమలపత్రాక్ష సర్వసత్వ మనోహర రూపదక్షిణ్య సంపన్న ప్రసూత జనకాత్మజే అని కదా. పద్మాల్లా ఉంటాయి ఆయన కళ్ళు. ఆ కళ్ళ వంక చూస్తూ పద్మాల వంటి నేత్ర సౌందర్యాన్ని చూస్తూ పద్మాల వంటి నేత్రాలు కలిగినటువంటి పద్మావతి పద్మముల వంటి తన కరములతో ఆయన పాద పద్మములను సంవాహనం చేస్తుంటే ఒత్తుతుంటే ఆయన నాభి కమలంలోంచి పద్మంలోంచి పుట్టిన పద్మసంభవుడైనటువంటి బ్రహ్మగారు పక్కనొచ్చి కూర్చుంటే ఆవిడంటుందిట, నేను ఇలా ఒత్తుతున్న పాదాలని ఎవడు తన మనపద్మంలో పెట్టుకున్నాడో వాడింట నేను నా కొడుకు పద్మసంభవుడితోటి పాదపద్మములు ఇంత గొప్పవి కలిగిన శ్రీమన్నారాయణుడితో కలిసి వచ్చి కొలువు చేస్తానంటుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.